ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈ యొక్క 2023 సంవత్సరం చివరి ఆదివారంకు దేవుడు మనందరినీ కూడా సజీవులు లెక్క ఉంచి ఆయన సన్నిధికి తీసుకొచ్చినందుకు మరొక్కమారు దేవుడికే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరక్తో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మన స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభు. సృష్టికి వ్యతిరేకమైనను నువ్వు సమస్తము చేయగలిగిన వాడు ప్రభు. అసాధ్యుడు మోగజీవికి నువ్వు నోరు ఇచ్చి ఆ నోటిలో నుండి మాటను ఇచ్చావు ప్రభు. ఇంత గొప్ప శూర కార్యము ఎవరు చేయగలరు నువ్వు తప్ప. నీ యొక్క ధర్మశాస్త్రం నుండి ఉన్న నీ యొక్క మహిమ కార్యములు ఆశ్చర్య కార్యములు మేమందరము అర్థం చేసుకున్నట్లు మా యొక్క మనోనేత్రాన్ని మీరు తెరవండి. కూడిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించు ప్రభు. లూదియా హృదయమును నువ్వు తెరిచి ఉన్నావు. అటువలే కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ముట్టి తాకి వారి యొక్క హృదయములను తెరిచి జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము వారి హృదయంలో నువ్వే భద్రం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న కథలా చూసుకుందాం. బాగా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండండి. ఒక ఊరిలో ఒక ఊరి పెద్ద లేకపోతే జమీందారు ఉంటాడు. ఆ జమీందారుకి బాగా కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ. జమీందారు కాబట్టి ఆస్తిపాస్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కదా. ఊరు మొత్తంలో అతనే పెద్ద. అతని కింద చాలామంది పనోళ్ళు, జీతగాళ్ళు, కూలోళ్ళు చాలామంది ఉంటారు. అతనికి సలహాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు. అతనికి సూతి చెప్పడానికి, భవిష్యత్తు చెప్పడానికి చాలామందిని పెట్టుకుంటాడు పనిగా. డబ్బుల కోసం డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకుంటాడు. అతను కలిగిన ఆస్తిపాస్తులను బట్టి అతనికి కలిగిన పేరు యావత్తు కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న మిగతా ఊర్లకి, మిగతా రాష్ట్రాలకు కూడా నా యొక్క ఖ్యాతి వ్యాప్తి చెందాలి అనే ఆశ కలిగి ఇప్పుడు అలాంటి థాట్తోనే, అలాంటి ఆలోచనతోనే ఉంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో భవిష్యత్తు ఏమవుద్ది, రేపటి రోజు ఏమవుద్ది, అరే నా దగ్గర ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమవుతాయి, ఇవి పోతే నా పరిస్థితి ఏంటి, లేదు ఈ కోట్లని ఇంకా అత్యధికముగా కోటాను కోట్లు డబ్బుల్లాగా, ధనరాశుల్లాగా, వెండి బంగారము మల్టిప్లై అత్యధికముగా ఎక్కువ అవ్వాలి అన్న ఆశతో ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా భవిష్యత్తు గురించి ప్రతి ఒక్క దానికోసం తన హృదయంలో ఉన్న ఆశలని, కోరికలకు హద్దు ఉంటుందా? అందులోనూ మనిషికి కోరికలు మామూలుగా ఉండవు. అవిటి వాళ్ళకి ఎలా ఉంటాయి, నాకు కూడా కాళ్ళు చేతులు ఉండి బాగుంటుంది కదా, అందరిలాగా నేను బతుకుతాను కదా, అందరూ బాగున్నారు, నేనే ఎందుకు ఇలా అవిటాడిని అయిపోయాను అనుకుంటాడు మనిషి. అదే అవిటివాడు. అన్నీ బాగున్నాడు ఏమనుకుంటాడు, నాకన్నా వాళ్ళకి ₹1 ఎక్కువ ఉంది, వాళ్ళకైతే అన్ని అవసరాలు తీరేటట్టు డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదు, జస్ట్ తింటున్నాను అంతే, నాకు సంతోషం లేదు, నెమ్మది లేదు అనుకుంటారు. అదే నెమ్మది సంతోషం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? లేకపోతే ఫర్ సపోజ్ ఉదాహరణ చూసుకోండి, సైకిల్ ఉన్నాడు ఏమనుకుంటాడు, నాకు బైక్ ఉంటే బాగుండు అనుకుంటారు. బైక్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కారు ఉంటే బాగుండు అనుకుంటారు. కారు ఉన్నాడు ఏమనుకుంటాడు, నాకు చాలా కార్లు ఉంటే బాగుండు అనుకుంటారు. లేకపోతే మంచి కాస్ట్లీ కార్స్ కావాలనుకుంటారు. ఆ తర్వాత ఏమనుకోవచ్చు, విమానం కూడా కావాలనుకునే వాళ్ళు ఉంటారుగా, విమానం కొనుక్కునే వాళ్ళు కూడా ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు కదా. స్త్రీలు తీసుకుందాం, మంచి పట్టు చీరలు కానీ, బంగారాలు కానీ, నెక్లెసెస్ కానీ, ఒకదాని తర్వాత ఒకటి తనకున్న ఇంట్లో, తన సొంత ఇంట్లో, తన షెల్ఫ్స్లో మొత్తం అన్నీ పేర్చుకోవాలని కోరుకుని ఉంటాయే ఉండవా? మనిషి ఆశకి ఎక్కడన్నా హద్దు ఉంటుందా? అలాగే ఈ యొక్క జమీందారు యొక్క ఆశ కూడా ఎక్కడ హద్దు ఉండదు. చీమగా రవ్వంత ఆశని
పెద్దదయ్యి, ఆశ పెద్దదయ్యి, ఇంకా ఎక్కువ ఘనత పొందాలి, ఇంకా ఎక్కువ నా పేరు మారుమోగిపోవాలి, ఇంకా ఎక్కువ ధన నిధులు నేను సంపాదించుకోవాలి, నా కింద అందరు మనుషులు చేతులు కట్టుకొని దాసోహం అవ్వాలి, నన్ను ఎదిరించేవాడు, నా మాటకు ఎదురు చెప్పేవాడు ఎవ్వడు ఉండకూడదు. ఇలాంటి కోరికలతో, ఇలాంటి ఆశలతో బతుకుతూ ఉంటాడు. కోరికలు పోయినప్పుడు ఏమవుద్ది? మనిషికి టెన్షన్ వస్తుందా? మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతి లేదు. కానీ కంటిన్యూ నిద్రపోగలరా? పోనీ అన్ని రకాల వంటలు పెట్టుకొని తింటూ ఉంటాం, రుచి ఉంటుందా? ఇతను జమీందారు కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆ రాత్రి నిద్రపోతాడు. నిద్రలో ఆ జమీందారికి ఒక కళ వస్తుంది. కళ వచ్చిన వెంటనే యాజ్ యూజువల్ చూడండి, ఈ జమీందారు కళ వస్తుంది. నిద్రలేసిన తర్వాత నాకు వచ్చిన కళకి ఏంటి అర్థం అని ఆలోచిస్తాడు. అతనికున్న ఆశకి, అతనికున్న కోరికలకి కళ్ళకి అర్థం తెలుసుకోలేడు. జమీందారు అయి ఉన్నాడంటే ఎంతో కొంత చదువుకునే ఉంటాడుగా, జమీందారు అయి ఉన్నాడంటే ఎంతో కొంత జ్ఞానం ఉండే ఉంటుందిగా, వ్యాపారంలో మంచి యుక్తి ఉన్నాడుగా, అతని దగ్గర వెండి బంగారములు, ధనధాన్యములు, వస్తు వైభోగములు ఇవన్నీ ఉండే ఉంటాయిగా. ఏమీ లేకుండా, ఏ జ్ఞానం లేకుండా జమీందారు అవడగా. ఇన్ని ఉన్నా ఆ కళకు అర్థం అతను తెలుసుకోలేడు. ఎంత ట్రై చేస్తాడు, అర్థం రాదు వల్లగా. అట్లా ఇంకా ట్రై చేసి బాగా ఆలోచించి ఎలాంటి స్థితికి వెళ్ళిపోతాడు అనుకున్నా, వచ్చిన కళ సైతం మర్చిపోతాడు. ఇలా వల్ల కాదు అని చెప్పి తన మీద తను ఆధారపడకుండా తన పక్కన పనుల కింద పెట్టుకున్నాడుగా డబ్బులకి, వాళ్ళందరినీ పిలుస్తాడు. జమీందారుల కింద ఉంటారుగా పాలేరులు, కానీ వాళ్ళందరినీ పిలిచి, అరే ఇట్లా కళ వచ్చింది, అర్థం చెప్పండి అంటారు. సరే నువ్వు కళ చెప్పు, మేము ట్రై చేస్తాం అంటారు. నాకు కళే మర్చిపోయాను, ఇప్పుడు నేను కళ మీకు ఎలా చెప్తాను, మీకు అందరికీ డబ్బులు ఇచ్చి పెంచుకుంటున్నాను, లేకపోతే నెల నెల ఇంత మంచి శాలరీ ఇచ్చి మీ అవసరాలని తీరుస్తున్నా కాబట్టి కళ మీరే చెప్పండి, కళలోని అర్థం మీరే చెప్పండి అని జమీందారు అంటాడు. అప్పుడు మనుషులు, మీరు చెప్పండి సాధ్యమేనా? అప్పుడు అదే సందర్భంలో నువ్వు ఉంటావు, నువ్వు ఎటువంటి బదులిస్తావు? క్లాస్లో ఒక క్వశ్చన్కి టీచర్ అడిగాడు అనుకోండి, ఆన్సర్ మీరు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. క్లాస్లో టీచర్ అసలు ఏమీ అడగకుండా, నా మనసులో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ నువ్వే చెప్పు, ఆన్సర్ నువ్వే చెప్పు, ఏది చెప్పండి. టీచర్కి తెక్క లేకపోతే పిచ్చ ఏదో ఒకటి అనుకుంటారుగా. మరి మీరు అదే సందర్భంలో మీరు ఉన్నారు, మీరే జమీందారు కింద పాలేరులు అనుకోండి, ఏం చెబుతారు మీరు సమాధానం? ఎలా చెబుతాం ఏంటి అన్నప్పుడు జమీందారికి మరి గర్వం అను కోపం ఎక్కువగా, నోరు ఎక్కువ మాట్లాడితే, ఎదిరిస్తే ప్రాణాపాయ స్థితిగా. అప్పుడు నువ్వు ఎంత భయపడుతూ ఉంటావు? ఏదన్నా కాని మాట మాట్లాడినా, లేదా నేను చెప్పను అన్నా సరే ఆ జమీందారికి కోపం ఎక్కువ కాబట్టి వెంటనే నన్ను చంపేయచ్చు, జాబ్ నుంచి తీసేయచ్చు, నాకు ప్లెజెంట్ మైండ్ లేకుండా ఏదో ఒకటి చేయొచ్చు అన్న భయం ఉంటుందిగా. బాగా టార్చర్ పెట్టామనుకోండి, నా వల్ల కాదు, కళ చెప్పకుండా, కళలోని అర్థం చెప్పకుండా ఎవరు ఈ లోకంలో అలా ఉంటారు అన్న థాట్ ఉంటుంది కదా. ఇలాంటి సందర్భం బైబిల్లో ఒకసారి జరుగుతుంది. అలా జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆ జమీందారు ఎలా మాట్లాడతాడు, ఆ కళకి అర్థం చెప్పేవాడు ఎలా మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న ఉదాహరణ తీసుకొని చూద్దాం. ఈ యొక్క జమీందారు పేరు నెబుకద్నెజర్. అతను ఎలాంటోడంటే, ఇప్పుడున్న దేశంలో, ఇప్పుడున్న కాలంలో అమెరికా అన్ని దేశాల కన్నా డబ్బులో ఎక్కువ, ఘనతలో ఎక్కువ, టెక్నాలజీలో ఎక్కువ, ఆస్తిపాస్తుల్లో ఎక్కువ. పిల్లలు బాగా చదువుకున్నారనుకోండి, పై చదువులకు ఎక్కడికి వెళ్తారు? ఇండియాలో ఉంటారా, అమెరికా వెళ్తారా? డాక్టర్స్, అక్కడున్న డాక్టర్స్ అందరిలో కల్లా కూడా ఇండియన్ డాక్టర్సే ఘనత ఎక్కువ. అక్కడున్న సైంటిస్టులు అందరికన్నా కూడా ఇండియన్ సైంటిస్టులకే ఘనత ఎక్కువ. ఇంజనీర్స్ అందరిలో కల్లా ఇండియన్ ఇంజనీర్స్కే ఘనత ఎక్కువ. ఇది అంటూ ఏం లేదు, మన వాళ్ళే ఎక్కువ అక్కడ మంది ఉన్నారు. ఇలాంటి సందర్భం ఉంది. ఆ నెబుకద్నెజర్ రాజు కలత చెందుతాడు, కోరికలకు ఎలా ఉంటాయి, ఇవన్నీ బైబిల్లో ఉదాహరణగా చూసుకుందాం. మనము 2వ అధ్యాయంలో ఉంటుంది.
3వ వచనం చూడండి. నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల పొంది ఉన్నాను. ఎందుకు మనోవ్యాకుల? దానియేలు 2వ అధ్యాయము 3వ వచనం. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలెనని నేను మనోవ్యాకుల పొంది ఉన్నాననగా. దేనికండి? రాజుకి ఏది కొరతగా ఉండి అతను చింతిస్తున్నాడు, రాజుకు ఏది తక్కువయ్యి మనోవ్యాకుల అనుభవిస్తున్నాడు. పేజ్ నెంబర్ చెప్పండి మిగతా వాళ్ళకి, నాకు కాదు, తీన వాళ్ళకి చెప్పండి. చెప్పండి. ఇందాక ఒక సాక్ష్యంలో ఏంటి, తన గర్భవాసాన పుట్టిన కుమారుడు కనిపించలేదని ఒక తల్లి కొడుకు మీద ఉన్న ప్రేమతో, పేగుబంధంతో కొడుకు గురించి ఆలోచిస్తూ నిద్రించినప్పుడు తనకొక కల కానీ, లేకపోతే ఇలా నా మనసులో అనుకున్న కోరికను నువ్వు నెరవేరిస్తే నీ సన్నిధిలో నేను నీకు ఇలా థ్యాంక్స్ చెప్తా, లేకపోతే నీకు ప్రేయర్ చేస్తా అని ఒక తల్లి మనోవ్యాకులు చెందింది తనకు కలిగిన కష్టాన్ని బట్టి. అలాగే మీరు ఉన్నారుగా, మీ యొక్క అవసరతలు బట్టి మీకు కావాల్సిన ఏదన్నా సరే అవసరం, ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏదన్నా సరే అవసరం అవ్వచ్చు, అవసరం తీరటం కోసం ఎన్నిసార్లు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటావు, ఎన్నిసార్లు మనోవ్యాకుల, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి, ఆ పదానికి అర్థం చెప్పండి. తిండి లేదు, నువ్వు మనోవ్యాకులు చెందావా? కుటుంబంలో నెమ్మది లేదు, మనోవ్యాకులు చెందావా? కుటుంబంలో సమాధానం లేదు, మనోవ్యాకులు చెందావా? చదువైంది, ఉద్యోగం రాలా, మనోవ్యాకుల. వయసు అయిపోతుంది, పెళ్ళి అవ్వట్లా. పోనీ పెళ్ళి అయింది, పెళ్లి తర్వాత పిల్లలు పుట్టట్లా. భర్త తాగుబోతూ తీసుకొచ్చిన రూపాయి మొత్తం తాగుడుగా పెడుతున్నాడు, కుటుంబం కట్టుకోలేకపోతున్నాం. పిల్లల్ని పెంచి పోషించడానికి రూపాయి లేదు. ఇలాంటి అవసరాల కోసం మనోవ్యాకులను ఎప్పుడన్నా చెందావా? ఇలా చెందినప్పుడు నెబుకద్నెజర్కి ఒక కల వచ్చింది. నెబుకద్నెజర్ ప్రేయర్ చేసుకోడు. నెబుకద్నెజర్ ఒక సర్వసాధారణమైన మనిషి కాదు, మహారాజు, మహాచక్రవర్తి. అంటే ఏంటంటే మహాచక్రవర్తి, మహారాజు, రాజు కాదు, చక్రవర్తి కాదు, అంతకన్నా ఎక్కువ. అతని కింద ఎంతమంది రాజ్యులు ఉంటారో, ఎంత సైన్యం ఉంటుంది, ఎన్ని ధననిధులు ఉంటాయి. ఏదన్నా రాజ్యానికి యుద్ధం మీద వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో, పొరుగు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ధన సంపద, పశు సంపద అంతా కూడా తీసుకొచ్చి తన హుండీలో, తన ఖాతాలో వేసేసుకుంటాడు. అంటే తనకి ఏ విధంగా అయినా సరే కొరత అంట ఉందా? అయినా సరే మనోవ్యాఖ్యలు ఉంది. లేని వాళ్ళకు మాత్రమే మనోవ్యాఖ్యలు కాదు, అన్నీ ఉన్నా కూడా కోరికలను నియంత్రణలో లేకపోతే ఆ మనిషికి మనోవ్యాఖ్యల ఉంటుంది. ఓకే, వాడు ఉన్నాడా అంటే వాడు ధనవంతుడా పేదవాడా కాదు, ఉన్నవాడు లేనివాడు అని కాదు, అడుక్కునేవాడు కోటీశ్వరుడు అని కూడా కాదు. కోరికలను నియంత్రణలో లేకపోతే ఆ మనిషికి ఏముంటుంది? మనోవ్యాఖ్యల ఉంటుంది. అవసరానికి తగినట్టు ఏది జరగకుండా ఉంటే మనిషికి ఏముంటుంది? మనోవ్యాఖ్యల ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క మహారాజుకి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఇది పాత నిబంధన గ్రంథం కాబట్టి యెహోవా దేవుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలియదు. సరే, దేవుళ్ళంటూ పక్కన పెట్టేయండి. ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు, మోకరించటం అంటే ఏంటో తెలియదు. ఒక మనిషి ఎదుట ఒక మనిషి నిలబడి సంస్కారంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడటం ఈ జనరేషన్లో తక్కువ. పూర్వం అయితే ఏంటి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు లేచి నిలబడతారు, కుర్చీలో ఉంటే స్పేస్ ఇస్తారు. ఇప్పుడు అలాంటి రెస్పెక్ట్ ఉందా? ఇతను మహాచక్రవర్తి అంటే ఇతను ఎంత గర్వంగా, అహంగా ఉంటాడు. ఇలాంటి సందర్భంలో మనోవ్యాఖ్యలు చెంది ఉన్నప్పుడు ప్రేయర్ చేయటం కూడా తెలియదు, ఏమీ తెలియదు. కానీ అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఎవరి ప్రమేయంతో వచ్చింది? అతను పూజ చేసే బెత్ అను ఒక విగ్రహ ఆరాధన వల్ల ఆ కళ వచ్చిందా, లేకపోతే యెహోవా అయిన ఒకే ఒక దేవుడు వల్ల ఆ కళ వచ్చిందా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి.
బైబిల్ గురించి తెలిసిన వాళ్ళైతే చెప్పండి. అంటే ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఈ యొక్క వాక్యం విన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అంటున్నా. ఈ యొక్క స్టోరీ తెలియని వాళ్ళైతే ఓకే. కానీ మీరు తెలుసు కదా, కొంతమంది తెలుసు కదా, మీరు చెప్పండి. నెబుకద్నెజర్కి వచ్చిన కళ యేసుక్రీస్తు లేకపోతే యెహోవా దేవుని వల్ల ఆ కళ వచ్చిందా, లేక బెత్ అను ఆ యొక్క విగ్రహ దేవత వల్ల వచ్చిందా? మరి దేవుడు ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే దర్శించాలిగా. ప్రార్థన అంటూ చేయలేదు నెబుకద్నెజరు. దేవుడు అని యెహోవా మాత్రమే దేవుడు అని కూడా నెబుకద్నెజరు తెలియదు. అయినా సరే దేవుడు ఎందుకు దర్శించాడు? చూడండి, అన్నిలను కూడా దర్శిస్తాడు. నా నామము ఎరగని వారికి సైతము నేను వచ్చి నేను దేవుణ్ణి అని తన్ను తాను పరిచయం చేసుకుంటారు. నీ దగ్గర ఎంతోమంది దేవతలు ఉండొచ్చు, నువ్వు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి ఉండొచ్చు, ఎన్నో మతాలు కులాలు జాతులు అన్నీ ఉన్నాయి. నువ్వు పూజించే సంఖ్య ఎంతో ఎక్కువ, వెళ్ళే గోపురాలు గుళ్ళు ఎంతో ఎక్కువ, నువ్వు చేసుకున్న మొక్కుబళ్ళు ఎన్నో ఎక్కువ. కానీ నీతో మాట్లాడినవాడు ఎవడు? నీ కన్నీరు తుడిచిన వాళ్ళు ఎవరు? నీ బాధ నీ హృదయంలో ఉండగానే నీ బాధను నువ్వు వ్యక్తపరచకుండా నీ యొక్క మనసులో ఉన్నప్పుడే దాన్ని గుర్తు ఎరిగి నీ కన్నీటిని తుడిచి నీ యొక్క మనోవ్యాకులను తుడిచివేసిన వాడు ఎవడు? నీకు ఆదరణ కలిగే మాట ఇచ్చినవాడు ఎవడు? ఏ దేవుడు ఇచ్చాడు? చూడండి, ఈ కళకి నెబుకద్నెజరు వచ్చింది. ఆ కళకి రావడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అయితే యెహోవా వల్ల అవ్వాలి, లేకపోతే బెత్ వల్ల అవ్వాలి. మీకు బైబిల్ తెలుసు కాబట్టి మీరైతే చెప్తున్నారు ఇది యెహోవా వల్లనే వచ్చింది కళ అని. బైబిల్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? నెబుకద్నెజరు పూజించే బెత్ వల్లే ఆ కళ ఆయనకు వచ్చింది అని అనుకోవటానికి ఆస్కారం ఉందా లేదా? కానీ మన దేవుడు నిరూపణ కలిగిన దేవుడు. కళ ఇచ్చినవాడు కళకి తగిన సమాధానము లేకపోతే కళకి తగినట్టు అర్థం చెప్పడా? సమస్య ఇచ్చిన దేవుడు సమస్యకి తగిన పరిష్కారం చెప్పలేడా? చదువుకున్నాళ్ళేగా. తాళం కప్ప తయారు చేసినాడు, తాళం చెవి తయారు చేయకుండా ఉంటాడా? ఉందా? ఇంగ్లీష్లో మంచి ప్రభావం ఉంటుంది దీని మీద. సో సమస్యను సృష్టించిన కలుగజేసిన యెహోవావు నీ తండ్రి దానికి తగిన విధంగా సమస్య పరిష్కారం ఇవ్వలేడా? సంఖ్యలతో చుట్టువేసిన ఆ యొక్క తాళం, ప్రాబ్లం, పరీక్ష, కష్టం ఏదైనా సరే దేవుడు దాన్ని తెగతింపులు చేయలేడా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆ కళ వచ్చినప్పుడు ఆ జమీందారు అంటే నెబుకద్నెజరు పిలుస్తాడు కదా, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళందరూ ఎవరెవరు? కల్దీయులు, శకుండ్రగానులు, గారడీ విద్య కలిగిన వాళ్ళు, జ్యోతిష్యులు, నపుంసకులు, ఇంతమంది వస్తారు. 10 సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ వచ్చినా సరే ఒక్కడు సైతం కళ చెప్పలేరు, కళ్ళకి తగినట్టు అర్థం కూడా చెప్పలేరు. ఓకే, అప్పుడు రాజు యొక్క ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడునో నెబుకద్నెజరు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకుండ్రగాని యొద్దను, గారడీ విద్య గలవారి యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. చూడండి, వాక్యంలో చూసుకున్నారా మీరు? ఇది అసాధారణమైన సంగతి. జ్ఞానం లేనాడు, బుద్ధి లేనాడు, చదువు లేనాడు, ఆ ఒక ప్రాబ్లం రాగానే ఇది అసాధారణమైనది అని అన్నారనుకోండి, మనిషి ఆలోచనతో నువ్వు అంటున్నావులే నీకేముంది బుద్ధి అని అంటాం. అది సాధారణమైన విషయమేగా. మహామంత్రి అంటే ప్రాబ్లం వచ్చింది, ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మహారాజే ఈ మాట అంటే, ఒక రాజ్యంలో ఉన్న మహామంత్రి ఈ మాట అంటే,
ఒక సైన్యంలో ఉన్న సర్వ సైన్యాధిపతి ఈ మాట అంటే వాళ్ళు మించిన వాళ్ళు ఇంకెవరన్నా చేయగలరా? ఎవరన్నా చేయగలరా? మనుషులు ఇచ్చే సాక్ష్యం బహు అసాధారణమైనది. దేవతలు గాక ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క శరీరుడు ఇవి చేయలేడు అని వారి దగ్గర ఉన్న కల్దీయులు, జ్యోతిష్యులు, నపుంసకులు, గారడీ విద్య తెలిగిన వాళ్ళు వీళ్ళందరూ బదులిస్తారు. ఇలా బదులిచ్చినప్పుడు నెక్స్ట్ డే సంఘటన అంతా మీకు తెలుసు కదా. దానియేలు గారు ఇచ్చే బదులు చూడండి, 27వ వచనం. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైను, శకుండ్రగాండ్రను, జ్యోతిష్యులను తెలియజెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. చూడండి, వేరే మనుషులకు లేని ఆధిక్యత జీవము కలిగిన దేవుడి యొక్క సేవకుడికి ఉంది. కళ చెప్పటం మాత్రమే కాదు, కళ యొక్క భావం చెప్పటం మాత్రమే కాదు, అతను చెప్పే పద్ధతి చూడండి ఎలా ఉందో. ఓ రాజు, నీ దగ్గర ఇంతమంది ఉన్నారు, కల్దీయులు, జ్యోతిష్యులు, గారడి విద్య చేసేవాళ్ళు, శకుండ్రగాన్లు, ఇంతమంది సుమారు 4 రకాల క్వాలిటీస్, ఇంకా ఎక్కువ మందే వీళ్ళందరూ ఉన్నారు. అంటే నీ యొక్క శక్తి సామర్థ్యం ప్రకారము నువ్వు పెంచి పోషిస్తున్న నీ చుట్టుపక్కల ఉన్న మనిషి లేకపోతే మానవ బలము ఏది కూడా నీకు సరిపోవట్లా. నువ్వు సంపాదించుకున్న ఆస్తి, ఘనత, పేరు, ప్రఖ్యాత ఏది కూడా నీ వల్ల కావట్లా. నువ్వు ఎవరి వైపు అయితే చూస్తున్నావో వాళ్ళ వల్ల అవ్వట్లా. ఈ కళ ప్లస్ కళకి అర్థం చెప్పటానికి వీళ్ళందరూ కూడా సమర్థులని నువ్వు అనుకుంటున్నావు. కల్దీయులు, జ్యోతిష్యులు వీళ్ళందరూ నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. నువ్వు ఎవరి వైపు చూడాలి? పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు పూజలు చేసే దేవుడు, దేవతలు ఇప్పటి వరకు నీ మొర వినలా. నువ్వు ఎవరి వైపు చూడాలి? పరలోకమందున్న దేవుడి వైపు చూడాలి. నువ్వు ఎవరి వైపు చూడాలి? పరలోకమందున్న దేవుడి వైపు చూడాలి. ఎందుకంటే ఆయనే ఒకే ఒక దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. పగటి వేళైనా సరే, రాత్రి వేళైనా సరే మాట్లాడగలిగిన సమర్థవంతుడు. ఒక రాజుకి, ఒక అన్యుడికి, ఒక విగ్రహారాధన పూజ చేసే మహాచక్రవర్తి అయిన, గర్విష్ఠుడైన, కోపిష్ఠుడైన నెబుకద్నెజరుకి కళ ద్వారా వచ్చి మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా? నీ హృదయంలో ఆలోచన ఏంటి అని ఆ యొక్క మర్మములు సైతము ఆయన బదులు ఇవ్వలేడా? ఎలా అయితే దానియేలు అని ఒక సేవకుడిని వాడుకొని దేవుడు ఆ యొక్క మర్మాన్ని అన్యుడిగా ఉన్న, గర్విష్ఠుడుగా ఉన్న నెబుకద్నెజరుకి ఎలా అయితే తెలియజేశారో, అటువలే ఈ యొక్క లోకంలో బైబిల్ పట్టుకొని దేవుడి యొక్క సువార్త ప్రకటించే, సాక్ష్యం చెప్పే ఏ ఒక్క విశ్వాసి ద్వారా అయినా సరే నీ హృదయంలో ఉన్న ఎటువంటి మర్మమైనా సరే, నీకు కావాల్సిన సహాయం ఏదైనా సరే, సమాధానం లేని ఎటువంటి ప్రశ్న అయినా సరే, ఆదరణ లేని ఎటువంటి సంఘటన అయినా సరే, నీ కన్నీరు తుడిచే ఎటువంటి కృపతో కూడిన మాట అయినా సరే, ఆహారం మాత్రమే ఆ యొక్క రోజు నీ పొట్ట నింపుద్ది, కానీ జీవము కలిగిన దేవుడి యొక్క మాట నువ్వు చచ్చే వరకు నిన్ను ఆకలి పడకుండా, దాహము రాకుండా ఆయన చేయగలిగిన సమర్థవంతుడు. ఎంత లావిష్కన్నా తిను, తెల్లారితే మళ్ళీ ఆకలి అవుద్ది. కానీ జీవం కలిగిన దేవుడి యొక్క వాక్యంలో నెమ్మది, సంతోషం, బలం, ధైర్యం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా వారి యొక్క ఫుడ్ తిని బతుకుతారు, కానీ వాక్యము తిని వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు ఆకలి రాదు. చూడండి, ఆకలి అంటే మీరు అనుకునేటట్టు కంటికి కనిపించే ఒక డైజెస్టివ్ సిస్టమ్ మాత్రం కాదు. ఈ లోకంలో కోరికలతో కూడిన ఆకలి రాదు, అవసరాలతో కూడిన ఆకలి రాదు. ఆకలి తిప్పులు, వేసుకునే బట్ట, ఉండే ఇల్లు, ఇలాంటి ఆకలి కలగదు. పరలోకమందున్న ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి స్వయాన నీ దగ్గరికి వచ్చి నీ కలలో, నీ ప్రార్థనల్లో నువ్వు ఎటువంటి ప్రశ్న అన్నవి మనిషి సమాధానం చెప్పలేడు, దేవుడు సమాధానం చెప్తాడు. ఎటువంటి మర్మమైనా సరే, ప్రశ్న అయినా సరే,
ఎంత క్లిష్టంగా అన్నా ఉన్నాను, నీ చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క జ్ఞాని సైతము సమాధానం చెప్పలేడు. జీవము కలిగిన దేవుడు మాత్రం సమాధానం చెప్తాడు. అదే దానియేలు గారు చెప్తున్నారు. నీ చుట్టూ 30వ వచనం, 2వ అధ్యాయము 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానమునుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియజేయు నిమిత్తము, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడెను. చూడండి, కల్దీయులైనా, జ్యోతిష్యులైనా, శకుండ్రగారులైనా, గారడీ విద్య కలిగిన వాళ్ళైనా, పుస్తకులైనా సరే, ఈ మనుషులందరూ చెప్పలేకపోతున్నారు. వీళ్ళందరికన్నా నాకేదో జ్ఞానం ఉందని నేను నీకు సమాధానం చెప్పట్లా, ఈ కళ నీకు చెప్పట్లా, కళ యొక్క అర్థం నీకు చెప్పట్లా. కేవలము ఏ కారణంతో దేవుడు నీకు ఆ కళ ఇచ్చాడు, ప్లస్ ఆ కళ యొక్క భావం ఏంటి, అది నీకు ఎందుకు తెలియజేయబడాలి, దాని వెనక దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అన్న ఒక్క రీజన్తో మాత్రమే దేవుడు నన్ను వాడుకొని నీకు చెప్తున్నాడు తప్ప నాకైతే జ్ఞానం లేదు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేది దేవుడు. మనుషులందరికన్నా జ్ఞానయుక్తమైన మాట చెప్పేది జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం. ఈ యొక్క ఉపమానంలో మీరు గ్రహించాల్సింది ఏంటి? పోనీ మీకేం అర్థమైంది? ఏం అర్థం కాలేదంట, ఇంకా ఒకరికి అర్థం కాల, ఇంకా ఓకే. ఒక మనిషికి కళ వచ్చింది, అర్థం తెలియలే. అప్పుడు ఆ మనిషి ఏం చేశాడు? తన చుట్టూ వాళ్ళందరినీ ఒక సహాయం అద్దించాడు. దానికన్నా ముందేమో తనకు సొంత జ్ఞానం అద్దించాడు. ఏది చేతవల. ఓకే, ఒక అన్యుడు ఉంటాడు, సమస్య వచ్చింది, ఏం చేస్తాడు? తన కలిగిన ఆస్తిపాస్తులు, తల్లిదండ్రులు, లేకపోతే పాలిటిక్స్ అంటే పొలిటీషియన్స్ వల్ల వచ్చిన బలం అవ్వచ్చు, పోనీ పోలీసులు తెలిస్తే వాళ్ళ ద్వారా అవ్వచ్చు, ఇంకా ఏదన్నా సరే, డబ్బుతో చేయగలుగుతామా, బలంతో చేయగలుగుతామా, అధికారంతో చేయగలుగుతామా, శాయశక్తిలా మనిషి పెడతాడు. ఆ మనిషి వల్ల కావట్లా. అప్పుడు ఏం చేస్తాడు? చుట్టుపక్కల ఉన్న వేరే మనుషుల యొక్క సహాయం అందిస్తాడు, అయినా వల్ల అవ్వట్లా. అప్పుడు ఇంకేం చేయొచ్చు? ఇంకా వేరే ఆప్షన్స్ ఏముంటాయి? వాళ్ళు ఎప్పుడు తరతరాలుగా వంశం ప్రకారం వాళ్ళ యొక్క కుల దేవుడు అవ్వచ్చు, వాళ్ళు నమ్ముకున్న మతం అవ్వచ్చు. ఎన్ని దేవతలు ఉంటే అందరు దేవతల దగ్గరికి వెళ్తారుగా, ముక్కోటి దేవతల దగ్గరికి వెళ్ళి పూజించుకుంటారుగా. హిందూస్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమాన్స్ అయినా సరే, వాళ్ళకి తెలిసిన అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి పూజిస్తారుగా. పూజించడం మాత్రమేనా? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి, ఇదిగో ఇంత కానుకిస్తా, ఇదిగో ఇంత మొక్కుబడి ఇస్తా అని అంటానే ఉంటారుగా. వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాను అనుకోండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి, తలనిలా అర్పిస్తా, ఇలా అడుగుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, మొక్కుకుంటూనే ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అయినా సరే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లా. నెక్స్ట్ ఏం చేయాలి? నెబుకద్నెజర్ ఈ సందర్భంలో ఉన్నాడు కదా, అప్పుడు అతను ఏం చేశాడు? కోపం వచ్చి అక్కడ ఉన్న జ్ఞానులందరినీ చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ ఊరిలో ఉన్న బందీగా ఉన్న దానియేలు అంటే దేవుణ్ణి ఎరిగిన ఒక విశ్వాసి వచ్చి ఆ రాజుకి ఇచ్చే బదులు చూడండి. నువ్వైతే నీ సొంత బలం అద్దించావు, నీ వల్లగాల. నువ్వైతే నీ చుట్టూ ఉన్న ప్రజలను, అధికారులను, పాలిటీషియన్స్, పోలీసు వాళ్ళు అందరినీ నువ్వు అర్థించవు, నీ వల్ల కావట్లా, నీ జ్ఞానం నీ వల్ల కావట్లా. ఇదన్నీ కాకుండా నువ్వు పూజించే దేవత వల్ల కూడా కావట్లా. కానీ పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి అడుగు. ఆ దేవుణ్ణి అడగటం కష్టమేం కాదు. హృదయంలో ఉన్న ఆలోచన నువ్వు అడుగు. నోట్లో నుంచి రాకమునుపే ఆయన గ్రహించగలిగిన సమర్థవంతుడు. నీకు చేతనైనట్లే పొడుగుని అడుగుతావా? అడుగు. మోకరించి అడుగుతావా? అడుగు. పొడుకొని అడగటం కూడా తప్పు కాదు. హృదయంతో అడగటం మాత్రం ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని దేవుడి యొక్క ప్రేమ రుచి చూస్తావో అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవుణ్ణి ఎరుగగా ఉన్న ప్రజల గురించి చెప్తున్నా. ఏ పొజిషన్లో ఉన్నా ఉన్నని, పడుకున్నా, స్నానం చేస్తూ ఉన్నా, ఆఖరికి ఇది వెళ్తూ ఉన్నా కూడా దేవుడు మాట్లాడతాడు. నా లైఫ్లో అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనిషి అయితే కంటికి కనిపించే మాలిన్యం చూస్తాడు, వ్యర్థం చూస్తాడు, కానీ దేవుడు హృదయ అంతరంగంలో ఎరిగి ఉన్నవాడు. ఏ స్థితిలో అయినా సరే నువ్వు అడుగు.
నీ వల్ల కానిది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కానిది, నీ సంపాదన వల్ల కానిది, దేనివల్ల కానిది దేవుడి వల్ల అవుద్ది. దేవుడి వల్ల అవుద్ది. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే నీకోసం ప్రాణం పెట్టా, నేనే నీకోసం రక్తం కార్చాను, రక్తమే కార్చా, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేనా? ప్రాణమే నీకోసం బహుమానంగా ఇచ్చేసా, దానికి మించింది నేను ఇంకేం చేయగలను? చూడండి, నువ్వు ఏది చేయాలన్నా సరే నువ్వు బ్రతుకుండాలిగా. శరీరం అంటూ ఉంటేనే కదా ఒక బట్ట అన్నా వేసుకోగలం, ఒక తిన్నన్నా తినగలం. నువ్వు కోరుకున్న ఏ ఒక్క కోరికైనా సరే నువ్వు అనుభవించగలవు. కారులో వెళ్ళాలన్నా, నడుచుకుంటూ వెళ్ళాలన్నా, సైకిల్లో వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా సరే నీకంటూ ఒక శరీరం ఉండాలి, అంటే నువ్వంటూ బ్రతికి ఉండాలి. కానీ దేవుడు తన బ్రతుకును నీకు ఇచ్చేశాడు, తన ఆయుష్ని నీకు ఇచ్చేశాడు, తన రక్తములో ఉన్న చివరి బొట్టు వరకు నీకు ఇచ్చేశాడు. వంట చేసే వాళ్ళు ఉండొచ్చు, బయట పని చేసే వాళ్ళు ఉండొచ్చు. ఎప్పుడైనా సరే వంట చేసేప్పుడు కత్తి ఘాటు తగిలినా, బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆడుకునేప్పుడు దెబ్బ తగిలినా, అది గాయం తీవ్రంగా ఉంటే బ్లడ్ కంటిన్యూగా ఫ్లో అవుద్దా? రక్తం కంటిన్యూగా ప్రవహిస్తూనే ఉంటుంది కదా. మరి యేసుక్రీస్తు ప్రభు అటు భూమి మీద కాదు, ఇటు ఆకాశం మీద కూడా కాదు, మధ్యలో ఒక సిలువ మీద వేలాడి, చేతుల మీద మేకులు, అరికాల మీద మేకు, ఒంటి మీద 39 కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలు అంటే ఒక చర్మంతో వేసిన కొరడా కాదు, ముళ్ళతో తయారు చేసిన కొరడా దెబ్బలు. శరీరం మీద ఒక జీవ కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అంటే ముళ్ళు ఎంత బాగా గుచ్చుకుంటుంది? కాళ్ళలో గుచ్చుకుంటే నడవలేవు, తలకు దెబ్బ తగిలితేనే తట్టుకోలేవు. తల లోపల ముళ్ళు గుచ్చుకుంటే ఎంత లోతు వెళ్తుంది, ఎంత రక్తం కారుతుంది? అలా ఎన్ని గంటలు నీ కోసం, నా కోసం సిలువ యాగం చేశాడు. రక్తము కారతం మాత్రమే కాదు, రక్తము యొక్క చివరి బొట్టు నీకోసం వెచ్చించాడు. మరి ఆయనకి అసాధ్యమైంది ఏంటి? ఆయనకి అసాధ్యమైంది ఏం లేదు. మరి నీకు సమాధానం ఎందుకు రావట్లా? నెబుకద్నెజరుకి యెహోవా ఎవరో తెలియదు, కానీ కల వచ్చింది. కానీ మనస్సులో మనోవ్యాకులు చెందాడు. అతని యొక్క దేశంలో ప్రార్థన చేసే ఒక విశ్వాసం ఉన్నాడు. ఓకే, అలాగే నీ హృదయంలో ఉన్న మనోవ్యాకులను నువ్వు వ్యక్తపరచు. నువ్వు పూజించే దేవుడి దగ్గరికే నువ్వు వెళ్ళు, నువ్వు కొలిచే దేవత దగ్గరికే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళే గుడికే నువ్వు వెళ్ళు. కానీ అడుగు, మరి నీ దేవుడు మాట్లాడతాడా, నా దేవుడు మాట్లాడతాడు? నువ్వు అడిగితేనే కదా తెలిసేది. మోకరించన్నా అడుగు, ఎలా చేతనైతే అలా అడుగు, కానీ ఖచ్చితంగా అడుగు. నిరూపణ కలిగిన దేవుడు, మాట ఉన్న దేవుడు, చూపు ఉన్న దేవుడు, నిత్యుడగు తండ్రి, సజీవుడుగా ఉన్న యెహోవా అగు నీ తండ్రి నీకోసం ప్రాణాన్ని, శరీరాన్ని తూట్లు ఎంత శ్రమ వచ్చిందో, ఎంత కష్టం వచ్చిందో అవన్నీ నీకోసం ఆయన అర్పించి ఉన్నాడు. నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడలేదంటే నువ్వు అడగటం మాత్రం అక్కడ ఆగిపోయావు. అలా ఉండకుండా నువ్వు అడుగు. నువ్వు అడిగిన వెంటనే ఆయన నీతో మాట్లాడతాడు. ఓకే, ఈ యొక్క ఉపమానం అర్థమైందా? 2 కొరింథీయులు 15:14. 1 కొరింథీయులు 15:14. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు చాలండి, చూడండి ఎంతో ముక్కుసూటుగా ఉంటుంది వాక్యం. చదవచ్చు వాళ్ళు ఒకసారి చూసుకొని చదవండి. శారదక్క చదవండి. 1 కొరింథీయులు 15:14. రజని, ఈలోపు నువ్వు చదువు. మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మళ్ళీ చదువమ్మా. మరియు క్రీస్తు లేపబడి ఉందని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ
విశ్వాసమును వ్యర్థమే. అది చాలు. శారదక్క నువ్వు చదవా? పోనీ ఎవరన్నా బైబిల్ తీస్తానికి ఇవ్వండి. మరియు క్రీస్తు లేపబడి ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. చాలండి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఏంటి ఆ పదంలో అర్థం? ఎక్కడి నుంచి లేపబడాలి? మృత్యువులో నుంచి. చూడండి, మీరందరూ పూజలు చేస్తున్నారు, ఎన్నో గుళ్ళకి వెళ్తున్నారు, ఎన్నో దేవతలను పూజిస్తున్నారు. వీళ్ళకి జననం ఉందా? నేను ఒకప్పుడు హిందువునే, వీళ్ళందరికీ జననం ఉంది. రాముడు, కృష్ణుడు, విష్ణు, శివుడు, ఎటువంటి దేవత పేరైనా తీసుకోండి, వీళ్ళందరికీ జననం ఉంది, భూమి మీద జన్మించారు. సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా ఉంది, లేదని నేనేం చెప్పట్లా. కానీ వీళ్ళల్లో అందరూ యొక్క జననం గురించి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. కృష్ణాష్టమి అవ్వచ్చు, ఇంకేదో ఒకటి అవ్వచ్చు. వీళ్ళల్లో ఏ ఒక్క వ్యక్తి యొక్క మరణం గురించి అయినా సరే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? పోనీ ఖురాన్లో, మరి బైబిల్లో మరణం గురించి సెలబ్రేట్ చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి సెలబ్రేట్ చేసుకుంటారు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది శుక్రవారం. ఆ యొక్క రోజు ఏమంటారు తెలుసా మీకు? శుక్రవారం అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. చనిపోయారు కదండి. చనిపోతే గుడ్ ఏంటి? లేకపోతే శుక్రవారం, లేకపోతే మంచి శుక్రవారం. చనిపోయారు కదా. ఉదాహరణ, నేను చచ్చిపోయానండి, మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే నేను చచ్చిపోయిన రోజును గుర్తుపెట్టుకొని ఆ రోజు మంచి సోమవారం, వెంకీ ఇలా కాలం చేశాడు అని అనుకుంటారా? బాధపడతారు. లేకపోతే ఆ రోజు అంటూ రాకుండా ఉంటే బాగుండు, ఆడు బతికేవాడు అని కూడా అనుకోవచ్చుగా. కానీ ఇక్కడ ఎందుకు అలా శుక్రవారం ఉంది? నెక్స్ట్, లేపబడ ఉండని ఎడల. లేపబడ ఉండని ఎడల అంటే ఏంటి అర్థం? చనిపోయిన తర్వాత 3వ రోజు, 3 రోజుల తర్వాత కాదు, 3వ రోజు, ఫ్రైడే, సాటర్డే, శుక్రవారము, శనివారము, ఆదివారం అనబడు 3వ రోజు నాడు మృత్యువును జయించి ఆయన తిరిగి తన యొక్క శిష్యులకి కనపడి చాలా రోజుల పాటు భూలోకంలో ఉన్నారు. ఇలా ఎవరైనా సరే మీ యొక్క దేవతలు ఉన్నారా? ఉన్నారా? చూడండి, ఇది ఆర్గ్యుమెంట్ కాదు. ఏ ఒక్క దేవుణ్ణి, ఏ ఒక్క దేవతని తక్కువ చేసి మాట్లాడడానికి కూడా కాదు. బైబిల్లో స్పష్టంగా ఉంటుంది, ఏ ఒక్క దేవతల్ని, అంటే అన్ని దేవతలను ఎవరిని కూడా హేళనగా తక్కువ చేసి మాట్లాడకూడదు అని కూడా బైబిల్లో ఉంటుంది. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడతల్లా. అన్ని దేవతలకందరికన్నా మహారాజు, దేవాది దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నిరూపణ కలిగిన దేవుడని మీకు చెప్పడానికి ఒక ఉదాహరణ. మీ దేవుడైతే నిరూపణ మీరు ఆలోచన చేసి చెప్పండి క్రియల రూపంగా. మేము ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అంటే నిరూపణ. చనిపోయి తిరిగి లేచి మనుషులందరికీ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క మరణం, పునరుద్ధానం లేకపోతే మేము ప్రకటించడమే వ్యర్థం. మా యొక్క విశ్వాసమే వ్యర్థం, మీ యొక్క విశ్వాసమే వ్యర్థం. మా యొక్క ప్రకటన, సువార్త మా యొక్క ప్రకటన దేన్ని ఆధారపడి ఉంటుంది? క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క మరణము గురించి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క పాపము జయించటానికి, కడిగివేయటానికి, తుడిచివేయటానికి నిష్కలంకమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే ఉపశయం. మరి ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించి ఉన్నావా? ఇందాక ఎందుకు ఉపమానం చెప్పామంటే, ఆ యొక్క రాజు అయినా సరే, తన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ చేత వల్ల వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు. అప్పుడు దేవుడు యొక్క కృపలో ఒక విశ్వాసి ద్వారా, ఒక ప్రవక్త ద్వారా ఆ కళ ప్లస్ దాని యొక్క భావం తెలిసింది. అలాగే నీ యొక్క పాపం ఏదైనా సరే, నీ యొక్క అవసరం ఏదైనా సరే, ఈ యొక్క భూమి మీద ఆయుష్ తీరిన తర్వాత హిందూస్ అయితే ఏం కోరుకుంటారు? స్వర్గం.
క్రిస్టియన్స్ అయితే పరలోకం, మహిమలోకం. సేమ్ థింగ్ ముస్లిమ్స్లో కూడా ఉంది కదా. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేది మార్గం ఏంటి? ఇవన్నీ కూడా ఎవరి వల్ల వస్తుంది? ఇదంతా కూడా నిరూపణ కలిగిన దేవుడు యొక్క కృప చొప్పున మాత్రమే సాధ్యమే ఉంది. నీ దేవుడైతే నువ్వు పూజించే, నువ్వు మొక్కుకునే నీ యొక్క దేవతలు నిజమైన దేవుళ్ళు అయితే నువ్వు నిరూపణ కలిగి మోకరించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తెచ్చుకో. లేదా నువ్వు మోకరించి యేసుక్రీస్తు ప్రభును సూటిగా అడుగు. నేనైతే ఇలా విన్నా కదా, పలానా ఆదివారం లేదా పలానా వ్యక్తి ఇలా సాక్ష్యం ద్వారా చెప్తూనే ఉన్నారు కదా యేసయ్య ఒక్కడే దేవుడని. ఏది నాకు ప్రూఫ్ చూపించు. ఏది నువ్వు నా కోసం చచ్చిపోయావని చెప్పి వాళ్ళందరూ గొంతు చించుకుని అడుగుతున్నారు కదా, ఏది నాకు ప్రూఫ్ చూపించు. నువ్వు అడుగు. నీ కళ ద్వారా అయినా సరే, నీ యొక్క ఆలోచనల ద్వారా అయినా సరే, నీ తలంపుల ద్వారా అయినా సరే, నీ కష్టస్థితిలో నీకు ఎటువంటి సహాయము రాని పిమ్మట జీవము కలిగిన దేవుడు నలుదిక్కుల నుంచి ఆయన యొక్క కృప నీ మీద కమ్ముకొని ఉండునట్లు ఆయన ద్వారా నీకు బదులు వస్తుంది, సహాయం వస్తుంది, సమస్య తీరిద్ది. నేనే నీ యొక్క తండ్రిని, నేనే నీ కోసం ప్రాణం పెట్టా, నేనే నీ యొక్క రక్షణ కోసం నీ యొక్క హృదయ వాకిట ఎదుట నిలబడి నీ యొక్క హృదయ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుంది, ఎప్పుడు నువ్వు తెరుస్తావు అన్న ఆలోచనతో వేచి ఉన్నా, నిరీక్షణతో ఉన్నా అని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? అడగండి యేసయ్యని. జస్ట్ అడగటమే. నేను చర్చికి రమ్మని అడగట్లా, బాప్తిసం తీసుకోమని అడగట్లా, వారం వారం రండి అని అడగట్లా. ఏం అడుగుతున్నాను? నువ్వెవరివే? నిజదేవుడు ఎవరు? నీకు నోరు ఉందా అంటున్నారు కదా, సరే మాట్లాడు. నీకు చూపులు ఉందా అంటున్నావు కదా, చూపించు. నీ యొక్క మహిమ ఏంటో చూపించు. వాళ్ళందరూ వాళ్ళకి తెలియకుండా ఎలా అంతసేపు మోకరించి ప్రార్థన చేయటం, లేకపోతే కన్నీరు కాచి ప్రార్థన చేయటం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు చూపించు. నీ గర్భవాసాన్ని పుట్టిన బిడ్డకి నువ్వు తల్లివైతే నీకు అను నీ కొడుకు సంథింగ్ ఒక ప్రూఫ్ ఉంటుందిగా. రక్త సంబంధం లేకపోతే పేగు బంధం అంటారుగా. 100 మంది కాదు, కోట్ల మంది ఉన్నా సరే వాళ్ళలో నుంచి నీ కొడుకుని నువ్వు గుర్తుపట్టగలవుగా. మరి ఇది కూడా అలాగే అడగండి. నీ దేవుడు ఎవరో అడుగు. నువ్వు అడుగు. ఏ క్షణానైతే నువ్వు అడిగావో ఆ క్షణాన వేగరమే వచ్చి నీ యొక్క ప్రశ్నకు బదులిచ్చేవాడు యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని తరాలైనా సరే, శాశ్వత కాలం ఉండు యెహోవా అగు యేసుక్రీస్తు ప్రభు అగు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడగు నీ తండ్రి, మనందరి తండ్రి సదాకాలము మనందరికీ తోడుగా ఉన్నాడు. రిఫరెన్స్ చూడండి, కీర్తనలు 41:13. ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. చాలండి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా ఉపమానం కానీ ఏదైనా అర్థం కానీ అని ఉంటే అడగండి. చెప్పిన ఉపమానం కానీ ఈ యొక్క స్టోరీలో కానీ ఏదన్నా అర్థం కాకపోతే అడగండి. నా దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని నేను ఆశ కలిగి ఉన్నా, మీ ద్వారా నా దేవుడు తెలియబడాలని సూటిగా ప్రశ్నిస్తున్నా కదా. మరి మీ దేవుడిని నేను కించపరిచినట్టుందా లేకపోతే ఎలా ఉందో ప్రూఫ్తో సహా అడగాలి. తెలుస్తుందా? డౌట్స్? ఎనీ డౌట్స్? శారదాక్క ఎనీ డౌట్? రజనీ ఎనీ డౌట్? సైడ్ ఫార్వర్డ్ చెప్పాలంటే మీ హస్బెండ్ డ్రింకింగ్లో ఉన్నారు. ఇప్పుడు వరకు నువ్వు మొక్కిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడు. నిత్యుడు, సజీవుడు, శాశ్వత కాలం ఉండు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక్కసారి వచ్చి మోకరించి నీ హృదయంలో ఉన్న ప్రశ్నను తలెత్తి అడుగు. నిశ్చయముగా ఆయన బదులిస్తాడు. ఇన్నేళ్ళు రాని బదులు సమాధానము నీ తండ్రి అగు యేసుక్రీస్తు ప్రభు
నీ యొక్క భర్త గురించి, నీ యొక్క కుటుంబం గురించి నీకు బదులిస్తాడు. ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. శాశ్వతం అంటేనే ఒక అర్థం వస్తుంది. మరి శాశ్వతం నుంచి మరి శాశ్వతం ఏంటి? చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా, కొన్ని ఇది చెప్పండి, ఇది ఏంటి ఆ వర్డ్ అర్థం? శాశ్వత కాలము అంటే ఏంటి? మళ్ళీ దాంట్లో మళ్ళీ శాశ్వతం ఎలా ఉంటుందండి? ఇప్పుడు నిన్నటి రోజు భవిష్యత్ గతించిపోయింది, ఏమంటాం? పాస్ట్ టెన్స్ని భూతకాలం. నెక్స్ట్ ఇప్పుడు మనం రన్ చేసే కాలం వర్తమాన కాలము, భవిష్యత్ కాలం, 3 కాలాలు ఉంటాయి కదా. ఇవన్నీ కలిపితేనే కదా శాశ్వత కాలం. మళ్ళీ ఆ శాశ్వత కాలంలో మళ్ళీ ఇంకో శాశ్వత కాలం ఏంటి? ఓకే, ఇంకా ఆలోచన చేయండి, మీరు కూడా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి చెప్పారు, ఇంకా అన్ని కాలాలు మిక్స్ చేస్తే శాశ్వత కాలం. మళ్ళీ దాంట్లో ఇంకో శాశ్వత కాలం ఉందా? చూడండి, భూమి నిర్మింపబడినప్పటి నుంచి మళ్ళీ అదే భూమి అంతం అయ్యే వరకు ఆ భూమి యొక్క శాశ్వత కాలం. వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ రెండో భూమి వస్తుంది, మళ్ళీ రెండో ఆకాశం వస్తుంది. ఓకే, ఆ భూమి అంటే మనం నివసించే ఈ యొక్క భూమిలో భూత వర్తమాన భవిష్యత్ కాలం అంతా ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో శాశ్వత కాలం అగు కొత్త భూమి, కొత్త ఆకాశం కూడా వస్తుంది. సో ఇలా ఎన్నిసార్లు మల్టిప్లై అయినా నీ తండ్రి యగు యెహోవా, నీ కోసం ప్రాణం పెట్టిన నీ తండ్రి యగు యేసుక్రీస్తు ప్రభు నిత్యము స్తుతింపబడును గాక. ఓకే, ఎన్నిసార్లు అన్నా సరే భూమి నిర్మితం అయినా, భూమి నిర్మూలం అయినా, నాశనం చేయబడినా సరే, సృష్టి యావత్తు ఎన్నిసార్లు నిర్మింపబడి నాశనం చేయబడినా సరే, యెహోవా శాశ్వత కాలము ఉండును, ఆయన నిత్యము స్తుతింపబడును గాక. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నీ కంటికి కనిపించే ఏ ఒక్క వస్తువైనా, ఏ ఒక్క సృష్టి అయినా, ఏ ఒక్క ప్రాణైనా సరే అవన్నీ నోటి మాటతో నిర్మింపబడి ఉన్నాయి, ఒక్క మనిషి తప్ప. దీని గురించి ఆలోచన చేసుకోండి. నీ యొక్క డైలీ లైఫ్లో రోడ్డు మీద వెళ్తున్నావు, ఇంట్లో ఉంటున్నావు, నువ్వు పీల్చే గాలి, ఓకే, నువ్వు బ్రతకడానికి ముఖ్యమైనది గాలేగా. గాలి లేకపోతే చచ్చిపోతావు. నువ్వు వంట చేసుకుంటానికి గ్యాస్, ఒకప్పుడు అంతకుముందు కట్టెలు అవ్వచ్చు, కట్టెల్ని ఫైర్ లాగా చేయడానికి సూర్యరశ్మి అవ్వచ్చు. ఓకే, ఏదైనా సరే ఉపమానం తీసుకోండి. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? తాగే నీరు ఎవరి వల్ల వచ్చింది? పీల్చే గాలి ఎవరి వల్ల వచ్చింది? వేసుకునే బట్ట, క్లాత్, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పురుగు ద్వారా వచ్చింది? ఏ చెట్టు ద్వారా వచ్చింది? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఎన్నో ఉంటాయి. ఆలోచన చేయండి. నేను సముద్రంలో మునిగిపోయా, చచ్చిపోతాను. నేలలో మునిగిపోయా, చచ్చిపోతాను. కానీ తల్లి గర్భంలో 9 నెలల పాటు ఒక్క పసికందు ఉమ్మ నీరులో ఉంటుంది. మరి నీళ్ళలో ఉంటే ఊపిరాడదు కదా. మరి తల్లి గర్భంలో పసికందు ఉమ్మ నీరులో చెవులు ఓపెన్ అయ్యి ఉంటాయి, ముక్కు ఓపెన్ అయ్యి ఉంటుంది, నోరు ఓపెన్ అయ్యి ఉంటుంది. అయినా ఎలా బతికాడు? మనిషి యొక్క స్పర్మ్ చాలా టైనీ ఎంతో టైనీగా ఉంటుంది. అది వృద్ధి అయ్యి గర్భం దాల్చిన పిమ్మట బోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పేగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, జీవ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది, అవయములు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సృష్టి ఎలా వస్తుంది? ప్రశ్నలు అడగండి దేవుణ్ణి. నువ్వు అడుగు, ఆయన నీకు బదులిస్తాడు. అడుగు, ఆయన బదులిస్తాడు. ఎందుకంటే ప్రతిదీ ఆయనదే. కలిగి ఉన్నదంతయు సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది. ఆయన లేకుండా ఏమీనూ కలుగా లేదు. సో ఈ యొక్క వాక్యం మొత్తంలో ఒకే ఒక సారాంశం ఏంటంటే, జస్ట్ ఆస్క్ గాడ్. ఇందాక అక్క సాక్ష్యం ఏం చెప్పింది? తన కొడుకు గురించి ఇలా జరిగితే ఇది నేను దేవుడికి ఇలా
సాక్ష్యంలాగా చెప్పుకోవచ్చు, లేకపోతే నేను నిన్ను నమ్ముతాను, నువ్వే దేవుడు అన్నట్టు తను ఏదో మొక్కుకొని ఉంది. సో తను అడిగింది కదా, అడిగా కదా, అడిగింది, ఆన్సర్ వచ్చింది రాలేదా? బీ ప్రాక్టికల్. నువ్వు ఏసైనా అడగక మునుపు అంతకుముందు ఎంతమంది అడిగే ఉంటావేమో. మీ యొక్క భర్తను అవ్వచ్చు, నీ యొక్క తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, తెలిసిన ఎవరైనా అడిగే ఉండొచ్చు. ఎవరి దగ్గర నుంచి రాంది దేవుడి దగ్గర నుంచి ఎలా వచ్చింది? అలా ఈ మిగతా వాళ్ళ జీవితంలో ఏది జరగలేదా? ప్రాక్టికల్. మీరు అడగండి. నిరూపణ కలిగిన దేవుడు. జస్ట్ ఒకటే ఆన్సర్, నిరూపణ కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్నానంటే అనుభవించా, రుచి చూసా. నేను తిన్న రుచి చూసిన జీవము కలిగిన దేవుడు యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నా. నువ్వు అడుగు, నువ్వు రుచి చూస్తావు. యేసుక్రీస్తు ప్రభు ఏ ఒక్క ప్రవక్తకి, ఏ ఒక్క దైవజనుడికి, ఏ ఒక్క సువార్తికుడికి సొత్తు కానే కాదు. ప్రతి ఒక్కరికి ఆయనే తండ్రి. వాళ్ళు విశ్వాసులైనా సరే, అవిశ్వాసులైనా సరే, విగ్రహారాధికులైనా సరే, భూమి మీద ఉన్న ఎన్ని దేశాల్లో ఉన్న ఎన్ని కోట్లాను కోట్ల ప్రజలకు కూడా ఒక్కడే తండ్రి. బికాస్ ఆయన సొంత స్వరూపమునందు మనుషులందరినీ సృష్టించున్నాడు. ఎక్కడ డిస్టర్బెన్స్గా, ఎక్కడ గ్యాప్ ఉంటుందంటే మనం అడగటం లేదు. అదే ఒకే గ్యాప్. అడగండి. అడిగి దేవుడి దగ్గర నుంచి బదులు తెచ్చుకోండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.